தமிழ திருவெம்பாவை 20వ பாசுரம். திருச்சிற்றம்பலம். போற்றி அருளக நின்னாதியாம் பாதமலர் போற்றி அருளக நின்னந்தமாம் செந்தளிகள் போற்றி எல்லாம் உயிர்க்கும் தோற்றமாம் போர் பாதம் போற்றி எல்லாம் உயிர்க்கும் போகமாம் பூங்கல்கள் போற்றி எல்லாம் உயிர்க்கும் ஈராமினை அடைகள் போற்றி மாழ்நான் முகனும் காணாத பொண்டரிகம் போற்றியாம் உய்ய ஆட்கொண்டருளும் பொன்மலர்கள் పోట్రియాం మార్గళి నీరాడెలోరెంబవై. తెలుగు తిరువెంపావై 20వ పాసురం. దండమొకటి ఆది దేవ దివ్య పాదములకు 5 దండములందరి గమ్యమైన పాదములకు 10 దండములు పశుపతి నీ పాదములకు 100 దండములు విరించి విష్ణులెరుగలేని పాదములకు 1000 దండములు వేద మొదలైన పాదములకు 1,00,000 దండములు లయకారకమైన పాదములకు 1,00,000 దండములు కోర్కెలను తీర్చేటి పాదములకు 1,00,000 దండములీశ్వరయనుచు మార్గళిలో పాడెదను. తిరువెంపావైలో చివరి పాసురమైన 20వ పాసురం యొక్క భావం గురించి నేడు పరిశీలిద్దాం. ఈ పాసురంలో మాణిక్యవాసకర్ గారు ఆ ఈశ్వరుని యొక్క పాదాలను గురించి కీర్తిస్తున్నారు. ఈశ్వర, ఆది దేవుడవైన నీ పాదాలకు మా పుష్పాంజలి. నీ దయ మాపై ఉంచు తండ్రి. మా గమ్యం ఎల్లప్పుడూ నీ దరికి చేరుకోవడమే అయి ఉండేలా చూడు శివయ్య. నీ సువర్ణ పాదాల ఆశీర్వాదం మాకు అందించు. నీ పాదములే ఈ సృష్టికి మూలం, అలాగే ఈ సృష్టికి అంతం కూడా. నీ దివ్య పాదాలే ఈ దివిని భువిని నడిపిస్తున్నాయి కదా అంటూ నీ దివ్య పాదాల శివ తాండవం ఈ దివి భువిని నడిపించు జగన్నాటకం అంటూ నిన్ను వేడుకుంటున్నాము. ఆ శ్రీ మహావిష్ణువుల వారికి అలాగే బ్రహ్మగారికి కూడా దొరకని అదృష్టం మాకు కలిగింది. అదే నీ పాదాలను సేవించగలగడం. ఓ చెలి, నువ్వు కూడా వచ్చి ఈ శుభప్రదమైన మార్గళి మాసంలో నువ్వే నా గానమయ్యా, నువ్వే నా ప్రాణమయ్యా, నీ దయ ఉంటే చాలయ్యా. ఓ వాయులింగేశా, జన్మంత నీ సేవ చేతునయ్యా. శ్రీకాళహస్తీసా, జన్మంత నీ సేవ చేతునయ్యా అంటూ ఈశ్వర గానం చేద్దాం అని అర్థం. ధన్యవాదములు.